ఇప్పుడు మొత్తం గ్రూప్ 1లో ఇంత అక్రమాలు జరిగాయి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఏమనుకుంటున్నారు మీరు, ఎట్లా ఉండబోతోంది? సో మామూలు విషయం కాదు దీంట్లో. ఇప్పుడు మనం చూసాం కదా, మొత్తం యావత్ దేశంలో జరిగినటువంటి మొన్న జరిగిన ఉద్యమాలు అది వేరు, ఇప్పుడు రాష్ట్రంలో ఇది జరుగుతున్నది వేరు. ఇక్కడ వైసీపీ వాళ్ళ హయాంలో ఎట్లా జరిగిందో చూస్తున్నాం కదా. గ్రూప్ 1లో ఇంత అవకతవకలు, ఫైళ్లు కూడా మాయం చేశారంట. బ్రదర్ నమస్తే. ముందుగా మీకు అదే విధంగా యాజమాన్యం వారికి, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రేక్షకులకు కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. ఇవాళ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన పరిపాలన చేసింది అనేది చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మరొకసారి ఈ విషయాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ పరిపాలన చేసుకుంటున్నాము, మన యొక్క ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నాము, చట్టాలని వాడుకుంటున్నాము, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాము, పరిశ్రమలు స్థాపిస్తున్నాము. కానీ గత 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు అయినటువంటి రాజారెడ్డి గారి యొక్క రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు మనకు తెలియని అవసరం, ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధికి ఎంత వెనక్కి తీసుకెళ్లారు అనే దాని మీద మనం చూసినట్లయితే, ఇప్పుడు దాకా పెద్దలు మాట్లాడారు, మీరు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు ఒక ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎగ్జామ్సే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల వ్యవస్థలని పూర్తిగా ఎంతవరకు పాడు చేయాలో అంతవరకు పాడు చేశారు. వారు ఫైళ్లు మాయం చేయడమే కాదు, ప్రశ్నాపత్రాలు ఏవైతే ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్లకు సంబంధించినటువంటి పేపర్లు రుద్దువేతలే కాదు, పేపర్లలో సంబంధించినటువంటి కొట్టివేతలే కాదు, దాదాపుగా ఫైళ్లు కూడా మాయం చేసినటువంటి పరిస్థితి ఇవాళ అనేక ఎంక్వైరీల్లో బయటపడుతున్నాయి. కానీ ఇవాళ వీళ్ళకి ఎన్ని బయటపడినప్పటికి కూడా, అరే మనం గతంలో తప్పు చేశాము, ఇవాళ కూటమి ప్రభుత్వం కొంత ప్రాదర్శకంగా ముందుకెళ్తుంది, దాని మీద కొంత ఆలోచన చేయాలనేటటువంటిది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, డిఎస్సిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదనే విషయం, డిఎస్సి ఉద్యోగాలు పొందినటువంటి వారే కాకుండా చాలా మంది యువత కూడా ఇక్కడ ఇబ్బంది జరగలేదనేది ప్రభుత్వ విచారణలో కూడా అనేక మంది కంప్లైంట్లు ఇస్తే అధికారులు ప్రభుత్వం విచారణ చేసినప్పటికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కానివ్వండి, ఉన్నత అధికారులు కానివ్వండి, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్తున్నప్పటికి కూడా అది మాకు సంబంధం లేదు, మేము చెప్తున్నాం తప్పు జరిగిందని, దాన్ని నమ్మాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి అంటే ఎన్నిసార్లు ఇచ్చినా ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి. వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే వారికి సాటిస్ఫాక్షన్. అంటే వారు చేసినటువంటి గందరగోళంలో మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒకటే అడుగుతున్నాను నేను, నిజంగా వైసీపీ పార్టీని కానీ, ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అసలు మీరు జిల్లాల వారీగా ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? మీరు మీ యొక్క ఎమ్మెల్యేలు కోర్టులో డిఎస్సిలో తప్పులు జరిగాయని వేస్తే దానికి ఆధారాలు చూపించిన కారణంగా కేసు కొట్టివేసినటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. తర్వాత ఆధారాలు లేనటువంటి ఆరోపణలు మళ్ళీ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మీరు రోడ్ల మీద కూర్చొని మేము ధర్నాలు చేస్తున్నాము, లేకపోతే మేము ఆందోళన చేస్తున్నాము, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నామంటే చేయండి, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలు చేయొచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు, ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఇవి మీరు చేసుకుంటూ పోతే ప్రజలు గమనించి వచ్చే రోజుల్లో మీకు స్థానిక ఎన్నికలు దగ్గరలో డేట్లు కూడా ఇచ్చేటటువంటి సమయం ఇది. మీరు ఎక్కడ కూడా పోటీ చేసే పరిస్థితి ప్రజలు మీకు అవకాశం ఇవ్వరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందనే విషయం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. సచివాలయం ద్వారా పెద్ద ఎత్తున లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు మీరు లక్షల ఉద్యోగాలు? మీ పార్టీ నాయకులు జిల్లాల వారీగా సదస్సులు పెట్టి సచివాలయంలో వచ్చే వాళ్ళందరూ కూడా మన వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ధైర్యంగా మైకు ముందుకు వచ్చి చెప్పి సిగ్గులేనటువంటి నాయకులు ఇవాళ ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారా? ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ పార్టీలో ఉండేటటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి సచివాలయ ఉద్యోగాలు లక్షలు ఇస్తున్నామని ఒక పక్క యువతను మోసం చేశారు. యువతను మోసం చేయడం కాకుండా వైసీపీ కార్యకర్తలు నామినేట్ చేశారు. ఎంతమందికి
ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టినటువంటి పత్రాలను కూడా మళ్ళీ వైసీపీ వీళ్ళే ఆఫీసులో వీళ్ళే బలవంతంగా రిజైన్ చేయించారు ఎన్నికల ముందు. ఉంది. వీళ్ళే బలవంతంగా రిజైన్ చేయించారు ఎన్నికల ముందు. ఆ, ఎన్నికలు మళ్ళీ మనమే వస్తున్నాం కాబట్టి మీ పోస్టులు ఎక్కడికి పోవని చెప్పి ఆ. ఆ 2 నెలల పాటు జీతాలు కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చేసి రిజైన్ చేయించారు. దాదాపుగా సగం మంది పై రిజైన్ చేశారు. వాళ్ళందరూ ఇవాళ ఏ విధంగా బాధపడుతున్నారు రైట్. అంటే 2 నెలలు ఎలక్షన్ డబ్బులు తీసుకున్నందుకు ఉద్యోగాన్ని బలవంతంగా రాజీనామా చేయించారు. ఇవాళ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. రైట్ సార్. వైసీపీ పుణ్యమా అంటున్నాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన, ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ వ్యవహారాలు చేస్తూ మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చక్కగా వెళ్తుంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక బాట వేస్తున్నటువంటి తరుణంలో రాజకీయ దుమారం లేపుతూ ప్రజల్ని భయాందోళన గురి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా